ఫేమస్ ఈ గల్లీ. ఈ పార్క్ వల్ల ఫేమస్ అయిందో నాకు అదే అనిపిస్తుంది. మళ్ళీ మాత్రం క్రౌడ్ ఫుల్గా ఉంది. అసలు గ్రీనరీ చూస్తుంటే నాకు 2 కళ్ళు సరిపోవట్లేదు. మీకు లకారం ట్యాంక్ బండి చూపించా కదా, దానికన్నా ఎంత బాగుందో ఇదైతే. మనమైతే చూసేద్దాం, ఓకేనా? మనకి అదే ఇక్కడ నుంచి అదే సైడ్ వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ టైప్ ఉంది ఫ్రెండ్స్. మనమైతే వెళ్దాం, ఓకేనా? ఫ్రెండ్స్ ఇక్కడైతే బ్రిడ్జ్ టైప్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం అదే సైడ్ వెళ్దాం. ఇదైతే బ్రిడ్జ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ డ్రైనేజ్ వాటర్ అయితే వెళ్తుంటే మనం నడుస్తుంటే సేమ్ అడవిలో జంగల్ ఫారెస్ట్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంత చిన్న గల్లీలోనే ఇంత పెద్ద చేయడం అంటే పాసిబుల్ అసలు. ఎంత చేసినా చేయాలి. మనం అటు సైడ్ వెళ్ళిపోదాం. అయితే సోలార్ ప్లేట్స్ కూడా ఉన్నాయి, దానివల్ల నైట్ టైం అయితే లైట్స్ సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ లైట్స్ ఈ పార్క్లో ఉన్న సోలార్ ప్లేట్స్ వల్ల వస్తాయి. ఇక్కడ డ్రైనేజ్లో డ్రైనేజ్ వాటర్ వెళ్తాయి కదా, ఆ టైంలో చెత్త చెదరం మొత్తం వచ్చింది. కానీ ఇక్కడ ఏం స్మెల్ లేదు అండ్ చాలా నీట్గా ఉంది. గ్రీనరీ అయితే చెప్పలేదు ఇందాక 2 కళ్ళు సరిపోవట్లేదు అని. ఎంత బాగుందో, ఫారెస్ట్ అయితే ఉంది. ఇక్కడ పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ముసలోళ్ళైనా వాకింగ్కి కూడా చాలా బాగుంది. ఎంత బాగుందంటే చెప్పలేము ఈ మాటలతో. పేరు అయితే చైతన్య నగర్ అనమాట. జిమ్ కూడా ఉంది ఇక్కడ, సూపర్ ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. మనం ఇంతకుముందు ఖానాపురం మినీ ట్యాంక్ బండ్ వెళ్ళాం కదా, అక్కడ అంత ఏం లేవు జిమ్కి, కానీ ఇక్కడ చాలా బాగుంది. పెద్దోళ్ళైనా చిన్నపిల్లలైనా ముసలోళ్ళైనా చేసుకోవడానికి చాలా బాగుంది. ఎంత బాగున్నాయంటే ఎంత బాగుంది. అన్నయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా హైకి తెలుసు. అజయ్ ఈ పార్క్ చాలా బాగుంది. ఇక్కడ చాలామంది మంచిగా ఆడుకోవడానికి వస్తారు, పిల్లలు కూడా. ఇది చాలా ఆడుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ మళ్ళీ చాలామంది ఇక్కడ వచ్చి కబడ్డీ అట్లా ప్రాక్టీస్ చేసుకుంటారు. ఇక్కడ మళ్ళీ చాలా బర్డ్స్ లెక్క ఇట్లా చెట్ల పైన వస్తాయి అంతే. అదే కేఎంసి పార్క్ని, అది ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి మీ ముందుకి మా వీడియోస్ తోటి ఇంకా కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న గంటని ప్లీజ్ కొట్టండి. నేను ఏదన్నా మిస్టేక్ చెప్తే సజెషన్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అది ఇంకా కమల్లో ఇంకేం ప్లేసెస్ చూపించాలో కామెంట్ చేయండి.